కృపా సత్యములకు, మా జీవితములకు, మా మార్గములకు ఆధారమైన ఓ దేవా, మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ 2024వ సంవత్సరములో మేము ఎపిఫనీ డే ఆరాధనను జరిపించుకొనుచు ఉన్నాము. నీ యొక్క సాక్షాత్కార పండుగను మేము ఈ రీతిగా జరిపించుకునే భాగ్యమును మాకు కల్పించారు. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మేమందరము మంచిగా ఈ అడ్వెంట్ కాలము, ప్రాముఖ్యంగా ఈ ఎపిఫనీ డే ద్వారా క్రిస్మస్ కాలాన్ని సంతోషముగా ముగించగలిగే భాగ్యమును కూడా మాకు దయచేయండి. వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి భద్రపరచి జ్ఞానముతో పెంచుమని, నీ ఆత్మ ద్వారా మమ్మలను కాయుమని, ఈ ఆరాధనలో నీ సాక్షాత్కారమును మా అందరికీ చూపించుమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనమందరము లేచి నిలువబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 129వ సంగీతమును పాడుకుంటూ నేటి మన ఆరాధనను ప్రారంభము చేసుకుందాము. శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఈ పాట పాడెను. పరంబునందు స్వామికి మహామహిమ
దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగయుగములకును కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధము నిమిత్తము అప్పగించబడిన మీరు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. మనమందరము కలిసి మోకరించి ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియు మికిలి కృపగల దేవా, విడుదల కలిగించు వాక్యమైన యేసుక్రీస్తును నీ కుమారుని యందు నిన్ను నీవు బయలుపరుచుకుంటివి కదా. పీడన బంధకములు, బానిసత్వము మరియు పాపస్థితిలోనున్న మా బలహీనతను గమనించి నీ పరిశుద్ధాత్మ సహాయము చేత విడిపించుటకు సహాయము చేయుము. నీ ఆత్మతో నింపబడి మేము పాపాంధకారములోని ప్రజలను విడిపించు సాధనమగునట్లు విడుదల కలగజేయుము. నీ కుమారుని ద్వారా సహాయము చేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచు ఉండెడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చునండి. మొదటి దైవవాక్యము చదవగా విందుము. ఎపిఫేనీ ఆరాధనకి ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పరిశుద్ధ యెషయా రాసిన గ్రంథము 56వ వచనము 1 నుంచి 8వ వచనం వరకు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొన్న నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు. నిశ్చయంగా యెహోవా తన జనంలో నుండి నన్ను వెలివైనని అనుకోనవద్దు. షండు, నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను అనుసరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకునిచ్చు నా షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. నీ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అనుసరించుచు నా నిబంధనను ఆధారం చేసుకునిచు యెహోవాకు దాసులై యెహోవా నామం ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షంగా చేరు అన్యులను
పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇజ్రాయేలు వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇజ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చుదను. ఇంతటితో ఈ వాక్యం సార్. వందనము ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము. అలాగే కూర్చుని ఉండగా రెండవ దైవ వాక్యము చదవగా విందాము. ఎఫ్ఈ ఫండేగా ఏర్పాటు చేయబడిన రెండో పాఠము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, వీరెవరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు బుగ్గల యొద్ద వారిని నడిపించుచును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. రెండో పాఠం ఇంతటితో సార్. ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము ఓ దేవా, వందనము. మనమందరము లేచి నిలువబడి ఉండగా ఈ రోజునకు ఏర్పాటు చేయబడిన సువార్త భాగమును చదవగా విందాం. ఎఫీపనీ డే కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవగా విందము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరినీ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ మటుకు ఈ సువార్త పాఠ్యభాగం సార్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అదే రీతిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 697వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకుంటూ వాక్య జ్ఞానంలోనికి ప్రవేశించారు. అందల తారదించినాకే అంబర వీధిలో అవతారమూర్తి సేయ కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడాల్సిన మనసు పయనమైతిని. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌధమే. బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ దీవెనగాథ ప్రసరించే పుణ్యము. ప్రభుకి మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన వాడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభువా. క్రిస్మస్ దినము నుండి మా తండ్రి ఎపిఫనీ దినము వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ నూతన సంవత్సరంలో క్షేమంతో నడిపించిన కన్న తండ్రి, ఈ సాయంత్రపు వేళ నాయన మీరు ప్రభువా ఏర్పాటు చేసిన ఎపిఫనీ పండుగ దినములోనికి మమ్మలను ప్రభువా నీ మందిరములో సమకూర్చి
నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందులకు నీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా, మాట్లాడుచున్న నేను వట్టిదాన్న మా ప్రభువా, నీ శక్తి చేత నన్ను కనికరించి నిలువబెట్టి మా ప్రభువా, నీ నోటి బోరగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వేడుకొంచు ఉన్నాను కన్న తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ లేఖనము బలమైనది కనుక అంగీకరించగలిగిన హృదయాలను ప్రభువా ప్రతి వారికి దయచేసి నాకును ప్రభువా మాతో మాట్లాడమని యేసయ్యా మా తండ్రి ఈ స్థితి అంతటిని ప్రభువా మీరు దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అవకాశం ఇచ్చిన ఈ నూతన సంవత్సరములో అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, సంఘం అంతటికి, పారిష్ కమిటీ వారందరికీ, పెద్దలందరికీ, స్త్రీల మైత్రి వారందరికీ, ప్రతి వారికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనకివ్వబడిన అంశము జనములను ఆకర్షించుట, క్రీస్తు ప్రభు. ఇది ఎపిఫనీ డే దినము. ఎపిఫనీ అనగా క్రీస్తు ప్రభు ప్రత్యక్షత. ఎపిఫనీ అనగా క్రీస్తు ప్రభు ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షతలు అనేకమైనవిగా ఉన్నవి. అయితే కొన్నిటిని మనం చూసినప్పుడు ఆయన గొల్లలకు మొదటిగా ప్రత్యక్షుడయ్యాడు. దేవదూతల ద్వారా తెలియచేయబడినప్పుడు మనకి లూకాసు వార్తలో ఉంటుంది ఆ భాగము. వారు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ను చూసి సంతోషించి ఆయనకు నమస్కారం చేసి ఆయన గురించిన సంగతులన్నీ విని వారు ప్రచురం చేస్తూ వెళ్ళారు ఆ స్థలము నుండి. రెండవదిగా చూసినప్పుడు మరి మనకు చదవబడిన భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు చదువుకున్నాము. దానిలో జ్ఞానులు కనపడుతూ ఉంటారు. వారు మనమైతే వారిని అదే దినములో చూపిస్తూ ఉంటాము, కానీ వారు 12 దినాలకు వచ్చినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉంటాయి. మనం గమనించినట్లయితే క్రిస్మస్ నుండి ఈ దినానికి ఎన్ని దినాలు చెప్పగలరా ఎవరైనా? 12 దినాలు. 12 దినాలు. ఈ 12 దినాలు చివరి దినాన్ని ఎపిఫనీ డేగా మనము ఆచరిస్తాము. ఎపిఫనీ కాలము లెంట్ వరకు కొనసాగుతుంది. ఎపిఫనీ కాలము లెంట్ వరకు కొనసాగుతుంది. అడ్వెంట్ ముగిస్తాం ఎపిఫనీతో. ఎపిఫనీ నుంచి లెంట్ వరకు ఆ కాలాన్ని ఎపిఫనీ కాలముగా మనము ఆచరిస్తాం. అయితే మరి క్రీస్తు ప్రత్యక్షతల్లో గొల్లలను చూసాము. మరి జ్ఞానులను కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తెలియచేయబడినట్లుగా జ్ఞానులు వారు ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా దూరం నుండి వారు తూర్పు దిక్కున వెలసిన ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు ఏం చేశారంటే ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారు ప్రయాణము చేస్తూ వచ్చారు. దీనంతటికి ముందుగా మనం చదువుకున్న మొదటి పాఠ్యభాగము యెషయా రాసిన గ్రంథములో 56వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసిన పిమ్మట మనము జ్ఞానులను గురించి మాట్లాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే జనములను తన వద్దకు ఆకర్షించటానికి ఆయన ఏం చేశాడు, ఏ రీతిగా ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఇక్కడ ప్రవక్త తెలియచేసిన మాటలు ఏమిటంటే, మొదటి వచనంలో చూసినప్పుడు చదవండి ఎవరైనా వీలైతే. సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. చాలండి, థ్యాంక్ యూ. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ వచ్చింది. మరి అంత మాత్రమే కాక ఆయన నీతి వెల్లడి ఒకటకు సిద్ధముగా ఉన్నదని తెలియచేస్తూ న్యాయ విధిని అనుసరించండి. ఈ నీతిని మీరు అనుసరించాలంటే న్యాయ విధిని కలిగి ఉండాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన నీతిని మనం కావాలనుకున్నప్పుడు
ఆ రక్షణను అనుసరించాలన్నప్పుడు, ఆ రక్షణను స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు ఈ రీతిగా చేయాలని చెప్పి మరి ఆ సిద్ధముగా ఉన్న ఆ రక్షణను గురించి మరి ప్రవక్త యెషయా ప్రవచించాడు. అయితే మరి ఆ దాన్ని అనుసరించటానికి ఆయన ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే, మనకు చదవబడిన భాగము 8వ వచనం వరకు చదువుకున్నాము. యెషయా గ్రంథంలో నుంచి 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం మనం. ఆయన అంటున్నాడు కదా, మరి న్యాయ విధిని అనుసరించి నడుచుకోనండి. న్యాయ విధిని అనుసరించి నడుచుకోవాలి. ఏ రకంగా నడుచుకోవాలంట? 6వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నేను 6వ వచనం చదువుతున్నాను, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షము చేరు అన్యులకు. ఇక్కడ యూదా జనాంగానికి మాత్రమే కాకుండా అన్యులకు కూడా ఈ రక్షణ సమీపముగా ఉన్నట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అందుకే పరిశుద్ధ పర్వతానికి తోడుకొని రావటానికి ఆయన నక్షత్రము జ్ఞానులను తూర్పు దిక్కు నుండి వారిని తీసుకొని వచ్చింది. తూర్పు దిక్కు నుండి వచ్చిన ఈ జ్ఞానులను గురించి మరి మనము కొంత గమనించినట్లయితే వారు కూడా అబ్రహాము సంతానముగా లేఖనాల్లో నుండి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆదికాండము 25వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ అబ్రహాము రెండవ భార్య అయిన కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కలిగిన మరి సంతానములో మరి మిద్యానుకు సంబంధించిన సంతానం ఉన్నది అక్కడ. ఆ మిద్యానీయులందరినీ కూడాను ఆయన ఏం చేశాడంటే తూర్పు దిక్కునకు పంపివేసినట్లుగా అక్కడ 4-5 వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైనా తీసిన వాళ్ళు 25వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం చదవండి. ఆదికాండము 25వ అధ్యాయము 4వ వచనం. అనువారు దదాను సంతతి వారు మిద్యాను సంతతి వారు కెతూరా సంతతి వారు. వారిని అబ్రహాము తర్వాత తూర్పు దిక్కునకు పంపినట్లుగా మనకు లేఖనము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు మరి యేసు ప్రభువును ఆరాధించటానికి ఆయన చుక్కను కనుగొని వారు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేములోని హేరోదు రాజు దగ్గరకు వారు రావటం జరిగింది. ఎందుకు? ఇక్కడ ప్రవక్త ప్రవచించాడు మనకు 56వ అధ్యాయంలో. ఆయన ఏమంటున్నాడంటే మరి నా నిబంధనను 6వ వచనం మళ్ళీ చదువుతున్నాను నేను. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షము చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని నేను వస్తాను అంటున్నాడు. ఎందుకంటే నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము కాబట్టి ఆ మందిరంలోనికి ఒక ఎన్నిక చేయబడిన వారే కాకుండా అన్యులందరినీ సమకూర్చుకొనుటకే ఆయన నక్షత్రము ఆకాశములో వెలిసింది. ఆయన నక్షత్రము దగ్గరకు ప్రజలందరినీ నడిపించింది, గొల్లలను నడిపించింది, జ్ఞానులను నడిపించింది. అంత మాత్రమే కాకుండా సిలువలో వేలాడుతూ ఉన్న యేసు మనలను ఆకర్షిస్తూ ఉన్నాడు. అవును కదా? పాపంలో మునిగిన మనలను విమోచించి విడిపించి పాపదాస్యము నుండి విడిపించి ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను శుద్ధీకరించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆకర్షిస్తూ ఉన్నాడు సిలువ వైపుకు. ఆ ఆకర్షణని ఆయన ఏమంటున్నాడంటే మా ప్రార్థనా మందిరములో వారిని అనుసరింపచేసేదను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను అంటున్నాడు. అవును, మనల్ని అందరినీ ఆనందింప చేయటానికే ఆయన తన ప్రార్థనా మందిరంలో చేర్చటానికే ఈ దినాన ఆకర్షిస్తూ ఉన్నాడు అందరినీ కూడాను, జనులందరినీ కూడాను. ఆనాడు మరి గొల్లలను జ్ఞానులను మాత్రమే కాదు కానీ జ్ఞానులైతే హేరోదు రాజును సమీపించారు. హేరోదుకు కలవరం పుట్టింది. మనకు తెలుసు, ఆ 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు కొన్ని భాగాలలో హేరోదుకు కలవరం పుట్టింది. జ్ఞానులు వేసిన ప్రశ్నను బట్టి కలవరం పుట్టిన తర్వాత
ఆయన తన దగ్గర ఉన్న జ్ఞానులను పిలిపించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, యోదయ దేశపు బెత్లెహేములోనే రాజులకు రాజైన వాడు పుట్టబోతూ ఉన్నాడని. మరి దాన్ని విన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే జ్ఞానులతో, మీరు రహస్యముగా వెళ్ళి మరి ఆయనను పూజించి మరలా నా దగ్గరికి సమాచారాన్ని తీసుకొని రమ్మనమని తెలియచేశాడు. కానీ వీరైతే దేవదూత చేత బోధించబడిన వారై వేరొక దారిని వెళ్ళారు. కానీ వెళ్ళటానికి ముందు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని వెంబడించారు. వెంబడించినప్పుడు ఏం జరిగింది? ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పుడు ఆయన వద్దకు ఆ నక్షత్రం నడిపించింది. ఆయన చూశారు, రాజుగా ఆయనను గ్రహించారు వారి వద్ద ఉన్న గ్రంథాలను బట్టి. రాజుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదును ప్రశ్నించిన వారు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడికి వచ్చి ఆయనను పూజించారంట. తమ దగ్గర ఉన్న కానుకలన్నింటినీ విప్పి ఆయన ఎదుట పెట్టి ఆయనకు సాగిలపడ్డారు. సాగిలపడుట అనుటలో ఒక భావం మనకు తోస్తూ ఉంది. సాగిలపడినప్పుడు ఎలాంటి పరిస్థితి మనలో ఉంటుంది? సాగిలపడాలంటే ఏం కావాలి? అవును, మనలను మనం తగ్గించుకున్నప్పుడే ఆయన సన్నిధిలో మనము సాగిలపడతాం. ఈ ఎపిఫనీ డే రోజున మనలను మనం తగ్గించుకొని యేసు వద్దకు రాగలుగుతూ ఉన్నామా? లేక మనలో ఉన్న అనేక అభ్యంతరాలను దగ్గర పెట్టుకున్నట్లయితే ఆయన ఆకర్షణకు మనము మరి లోబడనొల్లని వారముగా కనపడుతూ ఉంటాం. అందుకే మరి ఆయన ఏమంటూ ఉన్నాడంటే మరి ఈ యెషయా గ్రంథంలోనే మరి కొన్ని వచనాలను ఇంకా చూసినప్పుడు 3వ వచనంలో ఒకసారి చూద్దాం మనం. 56వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. చాలండి. ఇక్కడ ఒక పరిస్థితి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్త. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే మరి నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. ఒకవేళ ఈ రక్షణను ఇంతవరకు మనం స్వతంత్రించుకొనకపోయినట్లయితే, ఈ రక్షణను మనం ఇంకా ఎరగని స్థితిలో ఉన్నట్లయితే, మరి అటువంటి వారి కొరకు ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. షండు అంటే ఎవరు? నపుంసకుడు. షండు అంటే ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు అనుకోవచ్చు, నేను ఎండిన చెట్టు అనుకోవచ్చు. ఎండిన చెట్టు దేనికి గుర్తు? రక్షణ లేని స్థితికి గుర్తు అన్నమాట. ఎండిన చెట్టు అంటే రక్షణ లేని స్థితికి గుర్తు. కాబట్టి ఇంకా రక్షింపబడని స్థితిలో మనం ఉన్నట్లయితే దాని కొరకు ఆయన ఏమంటున్నాడంటే మరి నిశ్చయముగా అట్టివారిని మరి 5వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చదవండి. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎంత గొప్ప భాగ్యము! ఆయన అంటున్నాడు కదా, నీవు ఇంకా రక్షించబడకపోయినట్లయితే నేటి దినమున ఈ ఎపిఫనీ డే దినమున రక్షించబడుటకు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ 24వ సంవత్సరములో అందుకొరకే ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి కొనసాగిస్తూ ఉన్నాడేమో. అందువల్ల ఆయన అంటూ ఉన్న మాట ఏమిటంటే, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇస్తాను. మనకు తన స్వాస్థ్యంలో ఆయన స్వాస్థ్యమైన మనకు ఆయన ఇచ్చే దీవెనలను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆయన ఏమంటూ ఉన్నాడంటే శ్రేష్టమైన పేరు. ఎలాంటి పేరంట? కూతుళ్ళు కొడుకులు అని పేర్లు పెడతాడంట మనకి. అంతేకాకుండా కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడతానంటూ ఉన్నాడు. అవును, నిత్యమైన పేరు. ఎన్నటికీ కూడాను కొట్టివేయబడిన పేరు మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఆకర్షించబడటానికి ఆయనకు సమయం ఇవ్వకపోయినట్లయితే, ఒకవేళ ఇంకను ఆయనను గుర్తించకపోయినట్లయితే, ఇంకను ఆయనను ఎరగని స్థితిలోనే ఉన్నట్లయితే ఈ దినాన ఆయన పిలుస్తున్నాడు. ఆయన సిలువలో వ్రేలాడుతూ ఈ ఎపిఫనీ డే దినమున మరి నక్షత్రముగా ఆయన నక్షత్రము మనలను మరి ఆయన దగ్గరకు ఆకర్షించడానికి మనలను ఆకర్షిస్తూ ఉంది, పిలుస్తూ ఉంది. కాబట్టి ఏ స్థితిలో మనమున్నామనేది మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే మరి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసిపోయి ఉంటాయి, అక్కడ చదువుకుందాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక
మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలండి. తర్వాత చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలండి, చాలు. కనబడుచున్నారు. ఎలా కనపడుతూ ఉన్నామంట? లోకమందు రక్షించబడిన ప్రతి బిడ్డ, ఆయన నెరిగిన ప్రతి బిడ్డ, తన హృదయాన్ని శుద్ధి చేసుకున్న ప్రతి బిడ్డ, ఆయన మందిరంలోనికి ప్రవేశించిన ప్రతి బిడ్డ కూడా ఎలా కనపడుతూ ఉన్నారంటే లోకమందు జ్యోతుల వలె ఉన్నారని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ జ్యోతులు ఎక్కడి నుంచి తీసుకొని రాబడ్డాయి? వారి చుట్టూ ఎవరున్నారు? వ్యర్థమైన మరి అనింద్యులను నిష్కలంకులైన దేవుని కుమారులగునట్లు ఎట్టి జనం మధ్య మనం ఉన్నామంట? మూర్ఖమైన వక్ర జనం మధ్య మనం ఉన్నాము. దేవుని నెరుగని పిల్లలు అనేక మంది మన చుట్టూ ఉన్నారు. వారందరికీ కూడాను మరి ఈ రక్షణ సువార్తను అందించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నది. ఎందుకంటే మరి ఆ దినమున గొల్లలు తమకు తెలిసిన సంగతులన్నిటిని గురించి చెప్పుచూ, ప్రకటన చేస్తూ, ప్రచురం చేస్తూ వెళ్ళారు. మరి ఇంకా జ్ఞానులు చూసినట్లయితే వారు ఆయనను రాజుగా గుర్తించారు, ఆయనకు కానుకలు సమర్పించారు, తమను తాము తగ్గించుకున్నారు. వారు రాజులైనప్పటికీ వారు మంచి విలువైన కానుకలు ఆయనకు సమర్పించారు. ఏ రీతిగా మనము ఆయనను మహిమపరుస్తూ ఉన్నాం. మనకివ్వబడిన జీవిత కాలములో ఇప్పటి వరకు ఆయనకు లోబడిన వారముగా ఉన్నామా? శరీర సంబంధమైన కార్యములను బట్టి ఆయనను మహింపరిచామని చెప్పి మనలను మనం మోసపుచ్చుకోవద్దు. ఆయన హృదయమును చూసే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. అందుకే ఆ హృదయమును పరిశీలించేవాడు కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, వక్ర జనము మధ్యలో మిమ్మల్ని ఉంచాను నేను, మీరు జ్యోతుల వలె ఉండాలి. జ్యోతి ఎప్పుడు ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుంది. జ్యోతి అదేం చేస్తుందంటే ఆయన నుండి ఆకర్షణ పొందినదై, ఆయన చేత వెలిగించబడిన ఈ జ్యోతి, ఈ దీపము ఆయన కొరకు వెలుగుతూ ఉండాలి. అనేకులను వెలిగించటానికి మనలో నుండి ఆ వెలుగు బయటకు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి పామరులైన గొల్లలను, రాజులైన జ్ఞానులను, వారిద్దరినీ కూడాను మరి చూసినట్లయితే ఏం జరుగుతుందంటే వారిని సమానం చేశాడు దేవుడు. అక్కడ ఆయన సన్నిధిలో సమానం చేశాడు వారిని. అందుకే 56వ అధ్యాయంలోనే ఆయన అంటూ ఉన్నాడు కదా, 8వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవాకు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చెదను. నేను ఇశ్రాయేలు వారికి పైగా అన్యులను కూడా ఆయన పిలిచి వారిని కూరుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధికి రావటానికి, ఆయనతో కలిసి నివసించడానికి, ఆయన సన్నిధిలో ఆయన మహింపరచడానికి, ఆయన కార్యాన్ని గురించి అనేకులకు తెలియచేయటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సమకూరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారిని ఏ రీతిగా ఆయన ప్రేమించాడో అన్యులమైన మనలను కూడా అదే రీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమను ఇంకా నిర్లక్ష్యం చేసే స్థితి మనలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మరి ప్రవక్త ముందుగానే అక్కడ తెలియచేస్తూ ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ రీతిగా మనకు ఇవ్వబడిన ఆ పిలుపును మనము జాగ్రత్తగా మరి గ్రహింపు చేసుకోవాలి. మరి ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటా విషయాలంటే అక్కడ చదవబడిన భాగములో మనము ప్రకటన గ్రంథం చదువుకున్నాం కదా, 7వ అధ్యాయం చదువుకున్నామా? 9 నుండి 17 వరకు చదువుకున్నాం. ఆ చదవబడిన భాగములో మరి ఒకసారి తీస్తున్నాను. ఆ చదవబడిన భాగములో 9వ వచనం చదువుకుందాం. నేను చూడగా ఇదిగో
ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, చాలండి, ఇంత గొప్ప సమూహము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని మనము గమనించినట్లయితే మరి 6వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట కనపడుతూ ఉంది. 11వ వచనం చదువుకుందాం. ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే సహదాసుల యొక్కయు 9వ వచనం చదువుకుందాం. విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చాలండి, ఇంత గొప్ప సమూహాన్ని మనము 7వ అధ్యాయంలో చూసాము. ఆ గొప్ప జనసమూహం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎందుకు వచ్చిందంటే, వారు ఇచ్చిన వాక్యము, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు. భయపడుతున్నావా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి? జ్ఞానులు సాక్ష్యం ఇస్తూ వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వస్తే చంపేస్తాడేమని వాడు భయపడలేదు. కానీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. ఆ రీతిగా హేరోదుకు వారు సువార్తను అందించారు. గొల్లలను గమనించినప్పుడు వారు ప్రచురం చేస్తూ వెళ్ళారు. మనం ప్రచురం చేయగలుగుతున్నామా? ప్రియమైన వారులారా, చాలా భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. మనకు తెలుసు, మణిపూర్లో హింసలు ఇప్పటి వరకును క్రైస్తవులుగా ఉన్నందులకు వారిని చంపివేస్తూ ఉన్నారు. మందిరాలు కాల్చివేయబడుతూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో అనేక మంది సేవకులను చెరసాలలో పెడుతూ ఉన్నారు. వారి సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఏమీ నేరం లేకుండానే వారందరినీ బంధిస్తూ ఉన్నారు. ఇటువంటి వారితో కూడినదే ఇక్కడ రాయబడిన 9వ వచనంలోని మాట. ఏమనంటే, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామా, లేక ఆయనకు సాక్ష్యముగా నిలవబడటానికి ఇంకా భయపడుతూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఎపిఫనీ డే దినమున మరి ఆయన అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. సిలువలోనికి ఆయన వద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఆకర్షణ దినములో ఆయన ఆకర్షిస్తూ ఉండగా ఇంకను భయపడుతూ దాక్కునే స్థితిలోనే ఉన్నట్లయితే ఎంతకాలము మనం మందిరంలోనికి వచ్చినప్పటికీ అది ప్రయోజనం లేదు. జ్ఞానులు గొల్లలు పామరులైనప్పటికీ వారు వార్త వినగానే సంతోషముతో శిశువైన యేసును చూడటానికి వారు వెళ్ళిపోయారు. జ్ఞానులు వ్యయప్రయాసలకు వచ్చారు. 12 దినములు ప్రయాణం చేసి రాజైన హేరోదు వద్దకు వచ్చారు. హేరోదు చంపివేస్తాడేమని వారు భయపడలేదు. కానీ హేరోదుకు సువార్తను ప్రకటించారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని. ప్రియమైన దేవుని సంగమా, మన పరిస్థితి ఏ రీతిగా ఉంటూ ఉన్నది? ఈ ప్రత్యక్షత, ఎపిఫనీ అనగా క్రీస్తు ప్రభువును ప్రత్యక్షుడిగా చూడగలుగుట. క్రీస్తు ప్రభువు ప్రత్యక్షత మనలో జరిగిందా? మన హృదయంలో ఆ ప్రత్యక్షత జరిగినట్లయితే మనం ఊరికే ఉండలేము. ఎవరో ఒకరికి మనము సువార్తను ప్రకటించగలం. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఆటో తీసుకొచ్చింది నన్ను ఈ దినమున. ఆయన అడుగుతూ ఉన్నాడు, కొన్ని ప్రశ్నలు వేశాడు నాకు. హోసన్నా మినిస్ట్రీస్ అంటే ఏమిటి? అక్కడ జరిగే ఆరాధనకు మీ ఆరాధనకు తేడా ఉంది ఏమిటి అని అంటే నేను చెప్పాను, ఎక్కడ ఏ ఆరాధన జరిగినప్పటికీ అన్ని చోట్ల ప్రకటించబడేది క్రీస్తు ప్రభువుని గురించి, యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన సశరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మన పాపముల నిమిత్తము. పాపం అంటే ఏమిటండి అని అడిగాడు నన్ను. నేను చెప్పాను, అబద్ధమాడటం పాపం, నీ పొరుగువాడిని వేరే దృష్టితో చూడటం పాపం, వారిని ఆశించడం పాపం. ఇవన్నీ తెలియవు, ఇవన్నీ హృదయంతో చేస్తాం. ఈ పాపం పోగొట్టుకుంటానికి మనం ఏమేమో చేస్తాం. బయట కొబ్బరికాయలు కొడతాం, లేదా కానుకలు వేస్తాం, ఇలాంటివన్నీ చేస్తాం. కానీ దేవుడేం తెలియచేస్తూ ఉన్నాడంటే, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నాకు కావాల్సిన నీ హృదయం, నీ పరిశుద్ధత కావాలి నాకు నీ హృదయంలో అని దేవుడు చెప్పాడయ్యా.
అంటే అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తారా మీరు, నా పేరు భాష అని తెలియజేశారు. తప్పనిసరిగా నాయన నీ కొరకు ప్రార్థన చేస్తాను నేను అని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి చిన్న ఈవెంట్ని మీరు మరి దేవుని కొరకు ఉపయోగించుకునేందుకు ఆయన మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఆకర్షించబడటమేనా? ఆకర్షించబడిన మనము లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి కదా. ప్రకాశించగలుగుతూ ఉన్నామా, లేక మినుక్కుమంటూ కనపడని కాంతితో ఉంటూ ఉన్నామా? ఒకవేళ ఇంట్లో మన ట్యూబ్ లైట్ అలాంటి స్థితిలో ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది? దానివల్ల ప్రయోజనం ఉంటుందా? వెలుగుంటుందా ఇంట్లో? ఉండదు కదా. మరి మన జీవితం కూడా అటువంటిదే. పరిశీలన చేసుకోవలసిన దినం ఇది. ఎపిఫనీ దినాన్ని దేవుడు మన జీవితంలోకి ఎందుకు అనుమతించాడంటే 12 చాలా సంతోషంగా క్రిస్మస్ని ఆరాధించాం, ఎంతో సంతోషముగా గ్రీటింగ్స్ చెప్పుకున్నాం. అయితే మరి 12 దినాలు శ్రమ కోర్చి ఆయన సన్నిధికి వచ్చిన మరి జ్ఞానులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఆయన గురించి ప్రకటించారు, ఆయన్ను ఆరాధించారు, ఆయన మహింపరిచారు. క్షేమకరమైన స్థితిలో వారు తిరిగి వెళ్ళారు. అటువంటి మరి మహా సైన్యాన్ని మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అట్టివారిని గురించి ఈ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మరి 13వ వచనం చదువుకున్నాం. దానికి మనం జవాబు చూసాం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిని 6వ అధ్యాయంలో మనం చూసాం. అయితే వారు ఏం చేశారంట? 14వ వచనం చదువుకుందాం. నాతో చెప్పాను, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఎందులో వరకు ఉతకబడ్డాయంట? గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉతకబడ్డాయి. ఆయన రక్తము చేత శుద్ధీకరించబడిన ఈ వస్త్రం ఏమిటంటే మన యొక్క పాప వస్త్రము. ఈ వస్త్రం ఉతకబడాలి, అది శుద్ధి చేయబడాలి. లోకములు ఎవరు నీతిమంతులు లేరు, రోమీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. మనమందరం కూడా పాపం చేసి తప్పిపోతూ ఉన్నాము కనుక మరి ఆయన పరిశుద్ధ గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వారుగా వీరందరూ కనపడుతూ ఉన్నారు. అట్టి స్థితిలో మనమందరము కూడా ఉండాలని ఈ దినమున మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము. ఇందులోకి ఏ ఒక్కరో మరి మన చుట్టాలో లేకపోతే మన కుటుంబమో లేకపోతే మనమో రావాలని కాదు, కానీ మన చుట్టూ ఉన్న అన్యులను సమకూర్చవలసిన పరిస్థితి ఎవరి మీద ఉందంటే మన మీదే ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి కొరకు మనము ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించాలి. ప్రకాశించలేని స్థితి ఇంకా ఉన్నట్లయితే ఈ దినాన ఆ ఎపిఫనీ డే దినమున ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. నా కొరకు ప్రకాశించండి, నా కొరకు జనులను సమకూర్చండి, నా కొరకు సువార్తను ప్రకటించండి. నేను ఇప్పటికే సిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడనై పరలోకమునకు వెళ్ళి ఉన్నాను, తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాను. ఈ సత్యాన్ని ప్రజలందరికీ తెలియచేయండి అని ఆ భారాన్ని మన మీద పెట్టి వెళ్ళాడు ఆయన. గ్రహిస్తూ ఉన్నామా? ఏదో ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మనకేమీ ప్రయోజనం లేదు. ఆయన చేత ఆకర్షించబడుతూ ఉన్న నీవు నేను ఆకాశమందు జ్యోతుల వలె ఆయన కొరకు ప్రకాశించే స్థితి కలిగి ఉండాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సత్యస్వరూపి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభువా. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కున్నవారు ధన్యులు. అవును ప్రభువా, నీ పరిశుద్ధ రక్తము చేత మేము నాయన విమోచించబడ్డాం ప్రభువా. విమోచించబడిన మేము నాయన కూతుళ్ళు కుమారుల కంటే శ్రేష్టమైన నామమును మాకిచ్చి ఉన్న కన్న తండ్రి, నీ ప్రార్థన మందిరములోనికి మమ్మలను సమకూర్చిన వాడా నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు ప్రకాశించే స్థితిని ప్రభువా మా ముందు ఉంచబడిన వారు గొల్లలు, జ్ఞానులు, ఇంకా అనేక పరిస్థితులలో ప్రత్యక్షతను అనుభవించిన వారు అనేకులు ఉన్నారు ప్రభువా. నాయన, నీ ప్రత్యక్షత ఇంతవరకును మాలో జరగకపోయినట్లయితే మా అంతరంగాన్ని పరిశీలించుకుంటానికి మాకు సహాయం చేయండి ప్రభువా.
నీ వాక్య సత్యములను ప్రభు మా హృదయంలో చేర్చుకొని అట్టి రీతిగా మేము ఫలింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండుటకు ఈ నూతన సంవత్సరంలో మీరు మాతో ఉండమని, మమ్మల్ని అందరినీ ప్రభు నీ ప్రత్యక్షత చేత నింపుమని, నీ చేత ఆకర్షించబడుటకు మాలో ఉన్న అనేకమైన కలవరములను ప్రభు తీసివేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినయముగా వేడుకొంచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన ఈ గారికి మరి ఒక్కసారి నా వందనాలు తెలియజేస్తాను. నీ వాక్య ధ్యానము మాకెంతో ప్రియము, నీ ఆలయ గీతము మాకానందం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజయేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. రాజయేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగు, వెలుగైయున్నట్టి ఆ దీపము. ఆమేన్. మనమందరము అదే రీతిగా నిలబడి ఉండి అపోస్తుల విశ్వాస సూత్రాన్ని కలిసి ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగాను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చునండి. ప్రభువునందు ప్రియ సంగమా, మీ అందరికీ దేవుని నామం పేరిట వందనములు, అదే రీతిగా ఎపిఫనీ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మంచి వాక్యము తెలియపరిచిన సువర్ణాంటికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రేపు ఉదయం 9:30 గంటలకు మన యొక్క ఆరాధన, సమభక్తపు ఆరాధన 2024వ సంవత్సరపు మొదటి ఆదివారపు ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి కుటుంబములతో సమయానుగుణముగా రావలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరలా మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పాప క్షమాపణ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఆ దీవెన ఇస్తున్నప్పుడు కానీ, మరి మీరు ఒకవేళ ఆ టైంలో కనుక వచ్చి ఉన్నట్లయితే ఎక్కడ వారు అక్కడే నిలవబడి ఆ దీవెన అయిన తర్వాతే మరలా కదలటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, అది దీవెనిస్తూ ఉన్నాను, వచ్చి జరగండి అని ఆ బెంచి మొత్తాన్ని కదుపుతూ ఉన్నారు. అలా కాకుండా మీరు దయచేసి ఈ నూతన సంవత్సరంలోనైనా అది పాటించడానికి ప్రయత్నం చేయండి. అదే రీతిలో మరి సమయమును కూడా పాటించడానికి ప్రయత్నం చేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఒక అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, మనం వెళ్ళేటప్పుడు మనందరికీ స్వీట్స్ ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అమ్మగారు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెన తర్వాత మరలా అందాల తార అనే పాట పాడుకుంటూ మనం అక్కడికి బయటికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎక్కడైతే స్విచ్ ఉందో అక్కడ మనం చేరి చిన్న ప్రార్థన చేసుకుని
ఆ స్విచ్ ఆఫ్ చేసి మరి మన యొక్క ఈ అడ్వెంట్ కాలమును ముగించుకుని చక్కగా ఎపిఫనీ డే రోజున సంతోషముగా మన యొక్క జీవిత అనుదిన వాహంలోనికి మనం వెళదాం. కాబట్టి వీటికి సహకరించండి. అదే రీతిలో బైబిల్స్ ఎవరైనా బైబిల్ చదివేవారు నేను ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాను, సెక్రటరీ గారికి తెలియపరచండి. వారు తెలియపరిస్తే వారు దాన్ని బట్టి వారు ఇస్తారు. చాలామంది మరి కోరినది ఏమిటి అంటే ముందుగానే ఇస్తే మేము చదువుతాము, లేదంటే అన్ని తప్పులు వస్తున్నాయని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఎవరైనా చదవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు ముందుగానే వారికి తెలియపరచండి. లేకపోతే మరి ఈసారి ఫోన్ చేయటం కాకుండా నేనేమనుకుంటున్నానంటే మన కుటుంబాలు ఎన్నున్నాయో అన్నిటికీ అన్ని వారాలు ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు మీరే డిసైడ్ అయ్యి చదువుతారు. ఇప్పుడు ఎలా అయినా మనం ఆఫరింగ్స్ కూడా అదే రీతిగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కుటుంబానికి ఆ 4 కుటుంబాలు వస్తాయి వారానికి, లేదా 3 కుటుంబాలు వస్తాయి. ఇక ఆ కుటుంబంలో మీరు ఎవరు చదివినా ముందుగానే మేము తెలియపరిచి ఇస్తాం అనే విషయాన్ని మీరు గమనించండి. ముందుగా అప్పటికప్పుడు ఇస్తుంటే మనం ఆన్లైన్లో ఆరాధన జరిపిస్తూ ఉన్నాం. చాలామంది తప్పులు చదవటం వలన వారు మనకి కొన్ని సూచనలు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి. ఇది ఒక విన్నపము. రెండో విన్నపం ఏమిటి అంటే ఈ పండుగ అంతటిలో నవంబర్ 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నింటిలోనూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మరి దేవుని నామం పేరిట ఆశీర్వాదములు దీవెనలు కలగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. లెంట్ ప్రారంభమవుతూ ఉన్నది ఫిబ్రవరి 14th నుంచి. నాకు కొంతమంది ఆల్రెడీ డేట్స్ తీసేసుకున్నారు. మరి మీ డేట్స్ మాకు తెలియపరిస్తే మీరు ఫ్రీగా ఉంటారు. నేను డేట్ ఇచ్చేటట్లయితే ఏ డేట్ ఇస్తానో ఆ డేట్కి మీరు బౌండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీ పేర్లు ముందుగానే డేట్స్ ఇచ్చి మీ ప్రార్థనను ఏర్పాటు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మనమందరము లేచి నిలబడి ఉండగా మన పాస్టమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన దీవెనతో ఈ ఎపిఫనీ డే ఆరాధన ముగించుకుని మనం స్టార్ దగ్గరికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సృష్టికర్తవైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నేను ఈ 2024 జనవరి 6వ తారీఖున ఈ రోజున ఎపిఫనీ డేగా మేము మా సంఘము నైనా జరుపుకుంటూ ఉండగా నీ కృపను మా సంఘంపై ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ అడ్వెంట్ కాలం అంతయు నైనా చక్కగా క్రిస్మస్ని అలాగే న్యూ ఇయర్ని జరుపుకొని నేను ఈరోజు ఎపిఫనీ డేగా నేను జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఆ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నైనా నీ కృపచేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించారు. వాక్యం చెప్పిన సువర్ణాంటిని నైనా చక్కటి వాక్యంతో మమ్మల్ని అందరినీ నింపిన విధానాన్ని బట్టి ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆమె నోటి నుంచి అమూల్యమైన మాటలు పలికించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. క్రీస్తు జనాంగములన్నిటినీ తన వైపుకి ఆకర్షించుకొనుట అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నైనా మరి ముఖ్యంగా నీతి న్యాయముగా నడుచుకుంటూ నీ రక్షణ అనుభవాన్ని కలిగి ఉండే స్థితిని మాకు దయచేయండి ప్రభా. కొడుకులను కూతుర్లను అనిపించుట కంటే ప్రభా శ్రేష్టమైన పేరు మీరు మాకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవా నీకే వందనాలు ప్రభా. నైనా సమస్త జనులకు నైనా
నా మందిరము ప్రార్థనా మందిరం అన్నబడును అన్నావు ప్రభా. ఆ ప్రార్థనా మందిరంలో మేము ఏ రీతిగా ఉంటూ ఉన్నాం ప్రభా అని మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు ప్రభా. వాక్యం వింటూ వాక్యానుసారంగా నడుచుకునే ఆ కృపను మాకు దయచేయండి ప్రభా. సాక్ష్యం కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. విని మేము నాయన జ్యోతుల వలె నాయన అనేకులకు నాయన మా సాక్ష్యాన్ని నీ వాక్యాన్ని అనేకులకు చెప్పగలిగే ఆ కృపను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. నాయన నీ కృప లేనిదే బ్రతుకుట అసాధ్యము ప్రభా. నాయన నీ కృప చెప్పున నాయన మా సంఘాన్ని అంతటినీ 2024లో సంతోషకరముగా నాయన నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ అడ్వెంట్ కాలం అంతయు నాయన మమ్మల్ని అందరినీ నేను చక్కగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి మాకు ఇచ్చిన ఆ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే నాయనా జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీ ఆత్మ నుంచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన సంఘాన్ని దినదినము నీ ఆత్మీయ స్థితిలో ఎదిగింపచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. సంఘంలో ఉన్న ప్రభా చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ ఆరాధనలో ఎవరైతే పాల్గొని ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబాలన్నిటినీ ప్రభా మీ ఆత్మచేత నింపి నడిపించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మరి ముఖ్యంగా రేపటి దినాన జరగనే ఉన్న ఆ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అందరూ సంఘమంతయు ప్రభా నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే ఆ కృపను కూడా దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. నాయన ఎఫీఫనీ డేగా ఈరోజునైనా క్రీస్తు ప్రభు ప్రత్యక్షత ఆనాడు గొల్లలకు నాయన తూర్పు దేశపు జ్ఞానులు ఏ రీతిగా నిన్ను చూసి అత్యానంద భరితులై నిన్ను ఏ రీతిగా స్తుతించి ఉన్నారో ప్రభా. మేము కూడా ప్రభా నీ జననము మా హృదయాల్లో జరుపుకుంటూ అనేకులకు మాదిరిగా ఉండగలిగే ఆ స్థితిని కూడా మాకు దయచేయండి ప్రభా. జ్యోతుల వలె ఉండగలిగే ఆ కృపను కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నైనా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నైనా మేము పెదవులతో నిన్ను స్తుతించటం కాదు కానీ ప్రభా హృదయాంతరంగాల్లో నిన్ను స్తుతించుకునే ఆ కృపను మాకు దయచేయండి ప్రభా. నిలబడి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఈ ప్రార్థన అంతయు నైనా ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని నైనా నిన్ను నువ్వు మహిమపరుచుకోమని నైనా ఈ ప్రార్థన అంతటిని ఆలకించి తగిన సమాధానాన్ని దయచేస్తున్నారని నమ్ముచు త్వరలో రానున్న యేసు పేరిట అడిగి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించం. మా మనుషుల్లో ఏకాకిని తప్పించం. ప్రభువు మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడునుగాక. ప్రభువు తన ముఖము మీ మీద ప్రకాశింపచేసి మీ యందు దయనుంచునుగాక. ప్రభువు తన ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి ఇప్పుడును ఎల్లప్పుడును మీకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్. మనమందరము కలిసి అందాల తార అనే కీర్తన పాడుకుంటూ స్టార్ దగ్గరకు వెళదాం. ప్రతి ఒక్కరికి అక్కడ నడవలసినదిగా. ఆనంద సాంద్రము పొంగి
అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి చాలా మంచి స్థితిని అనుగ్రహించారు. ఈ రీతిగా కాలం గురించుకొని దేవుడు మనల్ని మార్గము చూపించారు. జ్ఞానాలకు మార్గం చూపించారు. ఈసారి మనం కూడా మార్గముగా ఇచ్చి ఇప్పుడు చేసే మార్గముగా మన జీవితాలను కొనసాగించుకోవడానికి దేవుడికి అద్భుతమైన బట్టి ప్రార్థన చేసుకుని ఈ సాగుని దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, గత నవంబర్ 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఈ రీతిగా నడిపించి ఆరోగ్యం ఇచ్చి సమాధానం కలగజేసి సంఘమంతటిని ఆత్మీయ స్థితిలో మీ జన్మం వారి ఉదయంలో జరిపించుకుని ఇప్పుడు ప్రభావం మీకు ద్వారా జరగబోయే కాలం అందరూ నడిపించుకోవడానికి మిమ్మల్ని ఆదరించారు. ఆ ప్రార్థనలు ఆలోచించండి. ఆనాడు ప్రభావ ఏ రీతిగా అయితే జ్ఞానులను మీ వైపుకు నడిపించిన ఈ నక్షత్రం ఎప్పుడైతే జ్ఞానులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి మీకు నమస్కరించి సాగిలపడి వారు తెచ్చిన కానుకలను ఇచ్చి మరలా సంతోషంతో తిరిగి వెళ్ళినప్పుడు నీవే మార్గంగా వారికి రావు. అలా మాకు కూడా మార్గంగా ఉండమని మమ్మల్ని అందరికీ దీవించమని సంఘమంతటినీ మీ ఆత్మీయత భద్రపరిచి రాబోయే రోజుల్లో ఈ ఆత్మీయ ఆలోచనలు మేమందరం కలిగి ఉండడం కూడా మాకు కలగచేయడం. వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరుగా దీవించి ఆశీర్వదించడం యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదా పడే కాపాడి సంరక్షించును కాక. థ్యాంక్ యూ అండి అందరికీ. మీ అందరికీ నీళ్ళు వందనాలు. రేపు ఉదయం 9:30 గంటలకు మన ఆరాధన. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క స్వీట్స్ తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. వచ్చింది దీంట్లోనే వస్తుంది. అందరూ వస్తారు.